2 ప్రోమోలొచ్చినాయి. సెకండ్ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ ప్రోమోలో మనం యాజ్ ఇట్ ఈస్‌గా మాట్లాడిన పదాలు నాగ్ సార్ నోటి నుంచెళ్ళొచ్చినాయి. చాలా హ్యాపీ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ బిట్ వరకు కట్ చేసి పెట్టినా. 4 డేస్ బ్యాక్ నేనేం మాట్లాడినా, ఇవాళ నాగార్జున సార్ ఏం మాట్లాడిండని 4 డేస్ బ్యాక్ టుడే అని పెట్టి పెట్టినా. చూడుర్రి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ వీడియో లింక్ కింద నేను ఫస్ట్ కామెంట్ కింద పెట్టే ప్రయత్నం చేస్తా. లేదంటే మీరు శ్రీను65_official అని కొడితే వచ్చేస్తది. రీల్ చేసి పెట్టినా. మంచిగుంటది చూడుర్రి. అండ్ ఇక ఫస్ట్ సెకండ్ ప్రోమోలో మీరు చూసిందే కాకుండా కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సంజన గారిని సరే అమ్మ అయిపోయింది వెళ్ళిపోమని చెప్పి బయలుదేరిమని చెప్పిండు కదా. సరే పంపించిరా అంటే లేదు. ఆడిదాకా పోయిన తర్వాత రిటర్న్ ఎట్లా తీసుకొచ్చారు, రిటర్న్ తీసుకొచ్చిన తర్వాత లోపలికి పంపేటప్పుడు ఏం జరిగింది, హరీష్ వర్సెస్ సంజన ఎట్లా జరిగింది, లోపలికి రావద్దు పంపడానికి వీలు లేదు, అందరం తీసుకొని బిగ్ బాస్ నిర్ణయం మేరకు మేమంతా సెలెక్ట్ చేసి పంపించిన తర్వాత ఎట్లా లోపలికి తీసుకొస్తారని హరీష్ పంచాయతీ పెట్టడం, లోపలికి అలో చేయడం అని అనడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అట్లాంటివన్నీ జరిగినాయి. అండ్ కొంతమంది కొన్ని సాక్రిఫైజులు చేయడం వల్ల లోపలికి పోయింది సంజనక. అసలు ఏం చేసిర్రు హైలైట్ ఏంటంటే ఆడోళ్ళ మధ్యలోనే పెద్ద పంచాయతీలు అయినాయి. ఈ దొంగతనాలు ఇట్లాంటివన్నీ కూడా ఆడోళ్ళ మధ్యలోనే పంచాయతీలు అయినాయి. ఎంత కోపం వచ్చిందంటే సంజన మీద తనుజాకు కావచ్చు, సంజన మీద రీతుకు కావచ్చు, ఇప్పుడు నిన్న ఈమె కొత్తగా వచ్చిన మేడం దివ్యనికితకు కావచ్చు, శ్రీజాకు కావచ్చు, ప్రియాకు కావచ్చు, ఇక్కడ దాకా ఉండే సంజనక్క మీదనే అందరికీ. అసలు జెంట్స్ అంతా లైట్ తీసుకున్నారు. జెంట్స్లో ఇమాన్యుల్ కావచ్చు, బర్నీ కావచ్చు, అందరూ లైట్ తీసుకున్నారు. ఒక్క మాస్క్ మీద తప్ప అందరూ లైట్ తీసుకున్నారు ఆమెని. ఆ దొంగతనాలు కూడా లైట్లే అన్నట్టుగానే ఉన్నారు. అటువంటిది జెంట్స్ అందరికీ జలకిచ్చేలాగా లేడీస్ అందరూ సంజనకు సపోర్ట్ చేసి లోపలికి ఆహ్వానించారు. కొన్ని సాక్రిఫైజులు చేశారు ఈమె కోసం. ఎవరైతే ఈమె సామాన్లు తీసి దాచిపెట్టిన తనుజ లాంటి వాళ్ళు కొన్ని సాక్రిఫైజులు చేశారు. ఎవరైతే నిన్న దొంగతనం చేసి దాచిపెట్టిన రీతు లాంటి వాళ్ళు సాక్రిఫైజులు చేశారు. అదిదా సర్ప్రైజు. బాయ్స్ అందరూ అనుకుంటారు, ఓరి అమ్మాయి వీళ్ళు దీని అమ్మ జీవితం, వీళ్ళ సామాన్లు కొట్టేస్తున్నందుకు మనం వీళ్ళ కోసం నిలబెడితే వీళ్ళేమో ఈ ఇందిరానాయన ఈ పంచాయతీ మనల్ని బకరాలు ఏం చేశారు కదా అనుకుండవచ్చు. వీళ్ళందరూ వద్దంటే వాళ్ళందరూ వెల్కమ్ చేశారు. దట్స్ ద మ్యాటర్. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఎపిసోడ్ కూడా. బాగుంటుంది ఎపిసోడ్. బాగుందంటే సరే ప్రోమోలో ఏముంది, ఆ తర్వాత అక్కడ ఏమి ఉండబోతుంది, ఎవరెవరు ఏం సాక్రిఫైస్ చేశారు అని చెప్పిస్తా. ఫస్ట్ ప్రోమోలో 3-4 పంచాయతీలని, అంటే ఒకటి పెద్ద పంచాయతీలు లేవబ్బా, పెద్దగా ఏం జరగలేదు. ఈ వీక్ అంతా వీక్గా జరిగింది కాబట్టి అందులో నుంచి మెయిన్ పాయింట్స్ తీసారు. ఒకటి ఓనర్స్ వర్సెస్ టెనెంట్ అని, ఇది ఈ BB9 థీము మర్చిపోయారేమో మీరు అని చెప్పి యాడ్ చేసినారట నాగార్జున సార్. ఓనర్స్ వర్సెస్ టెనెంట్ థీమ్ కదా, ఆడియన్స్ అంతా ఒప్పుకోవట్లేదబ్బా, అసలు ఇది ఓనర్స్ వర్సెస్ టెనెంట్ జరగలేదు ఈ వారం అంతా అని అంటున్నారు. అంటే సార్ మేమంతా అండర్స్టాండింగ్కి వచ్చి ఓనర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకుని అండర్స్టాండింగ్కి వచ్చేసి మేమంతా ఒక డెసిషన్ తీసుకుని ఈజీగా రావడానికి యాక్సెస్ తీసుకున్నాం సరే అని చెప్పి డిమాండ్ పవన్ చెప్తే ఊరుకోవయ్యా అదంతా కరెక్ట్ కాదు, ఆడియన్స్కి నచ్చలేదు. ఎందుకంటే ఆ రూల్స్ ఆ పంచాయతీలు ఉంటేనే కదా మీరు కొట్టుకొని వస్తున్నాయి కదా మేము సపోర్ట్లు కొడతాం. బయట ఉన్నది ఎందుకు, మీరంతా కూడా కలిసి దీపావళి పండుగ నాడు సెలబ్రేషన్స్ లాగా మాలో గిలిలో పండేదంతా అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటే బ్రహ్మోత్సవం సినిమాలో ఫ్యామిలీలన్నీ కలిసిపోయినట్టుగా చేస్తే అది కాదు కదా మనకు కావాల్సింది. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కొట్టుకుని తావరి సార్ చెప్పిండు. అంటే థీమ్ ప్రకారం పోవాలని చెప్పిండు. అండ్ నెక్స్ట్ అంటే బేసిక్గా వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగుంటున్నారు గుడ్ బుక్స్లో ఉండడానికి. అమ్మ టర్మినాలజీ నేర్చుకుంటున్నాబ్బా నేను బిగ్ బాస్ చేయబట్టి. గుడ్ బుక్స్లో ఉండడానికి అంటే మంచి పుస్తకాల్లో ఉండడానికి ప్రయత్నాలు చేస్తారనమాట. మనం చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. కామనర్స్ని ఏమన్నా అట్టి అన్నామంటే మొత్తం బయట కంపు అవుతుంది. మొత్తం సెలబ్రిటీస్ మీద వాడతారు. కామన్ మ్యాన్ దలుచుకుంటే కాంది ఏముండదు. ఆఖరికి పల్లవి ప్రశాంత్ కూడా విన్నర్ అయ్యింది కామన్ మ్యాన్ అనే అన్నట్టుగా భయపడతారు కదా. సరే నెక్స్ట్ శ్రీజ సంచాలకం సక్క చేయలేదమ్మా నువ్వు అంటే, సార్ నేను కరెక్ట్గానే చేశాను, వీడియో ప్లే చేసిన తర్వాత కరెక్టే చేశాను సార్, నేను కరెక్టే కదా సార్ డెసిషన్ తీసుకుంది. నువ్వు కరెక్టే అమ్మా, కానీ కన్ఫ్యూజ్ అయ్యా చూడు, ఆ కన్ఫ్యూజన్లో కంపు అయిపోయింది మొత్తం అంతా. ఒక రోజులో ఇవ్వాల్సిన టాస్క్ 2 రోజులు పట్టింది చూసేవే అని చెప్పి చెప్తాడు సీరియస్గానే. అండ్ శ్రీజ కొంచెం చూసుకోవాలమ్మా, డెసిషన్ మీద స్టాండ్ అయి ఉండాలి. ఆ స్టాండ్ ఎంతవరకు పోయినా పర్లేదు, ఆఖరికి బస్ స్టాండ్ అయినా పర్లేదు, మనం స్టాండ్ తీసుకున్నామంటే మాట అని రాసి దాని చుట్టూ సర్కిల్ గీసి ఆ సర్కిల్లో మధ్యలో ఉండాలి, మనం మాట మీద ఉండాలి. రైట్, అది చెప్పింది సార్. ఆయన రీతు టిక్కి కొట్టుకున్నావు, ఎందుకు కొట్టుకున్నావు, లక్కలేదు అన్నావు కదా, లక్కలేదు అని ఫస్ట్ టైం ఏడ్చావమ్మా, కళ్ళ పొన్న నీళ్ళు వచ్చినాయి, ఇంతవరకు ఎప్పుడు రాలే నీళ్ళు, ఫస్ట్ టైం వచ్చినాయి. అది కాదు, నువ్వు ఆట మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ ఆడేమంటాడు, ఈడేమంటాడు, ఆశగాడేమంటాడు, గోషిగాడేమంటాడు అని చెప్పి థింక్ చేద్దామా నువ్వు. అవన్నీ పెట్టుకొని గాలికి ఫ్రీయా అంటే సంచార అని చెప్పి వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పే బదులు నీ ఆట నువ్వు ఆడుకోవచ్చు కదా, టెల్ మీ వాట్సాప్ అని చెప్పి నాగార్జున సార్ రీతికి చెప్పిండు. అండ్ హైలైట్ ఏంటంటే అసలు రీతు ఇవాళ ఎపిసోడ్ తోటి కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎవరెవరికి చెప్పు, శ్రీజ, కళ్యాణ్, హరీష్, దేత్తడియే రజసేకమ్మం పడి దేత్తడియే ధనదన్ అన్నట్టు అయిపోద్ది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే మొన్న మనీషు ఇవాళ ప్రియా, ఏం జరుగుతుందిరా అయ్యా, అసలు మన పరిస్థితి
ఉద్యోగం ఊడిపోయింది, పోయిందా పోయిందా అన్నట్టుగా అయిపోద్దామని భయపడతారు వాళ్ళు. ఖచ్చితంగా భయపడతారు. ఇది సంజన అక్క సెకండ్ ప్రోమోలో ఏమన్నది, వరస్ట్ ఆర్గ్యుమెంట్ పెట్టడం 1000% నుంచి 300%కి తగ్గింది సార్ అని చెప్పి శ్రీజ చెప్పింది. ఈ 300 -300 అవుతుంది దెబ్బకి. ఓ అమ్మ ఏందిరా అయ్యా, బయట ఏం జరుగుతుందిరా. రైట్, నెక్స్ట్ రీతు అయిపోయిన తర్వాత లత్కోర్ పంచాయతీ పట్టుకున్నారు సార్. అదే ఆ రోజు నేను 4 రోజుల క్రితం ఏదైతే లత్కోర్ అనే పాయింట్లో మాట్లాడినా, యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్ నాగార్జున గారి నోటి నుంచి వచ్చినాయి. చాలా మంచి అనిపించింది. ఆ రోజు నేను మెన్షన్ చేసిన, అది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, చూడుర్రి ఇన్స్టాగ్రామ్లో అది యాజ్ ఇట్ ఈస్ రీల్ చేసి పెట్టిన. లత్కోర్, నువ్వు అతను అంటే పడవు, నువ్వు అంటే పడవు, మీరు అని కోరుకునే అంత రెస్పెక్ట్ కోరుకునే నీ నోటి నుంచి లత్కోర్ అనే మాట రావడం కరెక్ట్ కాదు. ఇట్స్ హ్యూమిలేటింగ్ థింగ్ అవుతుంది. అంటే కాదు సార్, నార్మల్ వర్డ్ అంటే నిన్ను ఇక్కడికి వెళ్ళి లత్కోర్ హరీష్ అని పిలుస్తారు, హౌస్లో ఉండాలంతా ఓకేనా, నార్మల్ వర్డ్ కదంటే నేను ఎవరిని అనలేదు. నేను అక్కడ సిచ్యువేషన్లో లత్కోర్ పంచాయతీలు చేస్తారు మీరు అని అన్నాను, కానీ మీ లత్కోర్ పనులు చేస్తారు అన్నాను, కానీ వాళ్ళని లత్కోర్ అనలేదు. అంటే వాళ్ళు లత్కోర్ పనులు చేస్తారంటే వాళ్ళు లత్కోర్ అన్నట్టే కదా ఇండైరెక్ట్గా. సరే, దీని గురించి జరిగింది ఫస్ట్ ప్రోమోలో. ఇక సెకండ్ ప్రోమోలో సంజనక్క బయటకు పంపినట్టే డ్రామా ఆడిరు కదా. ఆ తర్వాత చాలా పెద్ద డ్రామా ఉంటుందిలే. సంజనక్కని పిలిచిన తర్వాత సంజనక్క అంటది, సార్ నేను అంత బ్యాడ్గా ఏం చేశాను సార్, అసలు అర్థం కావట్లేదు, నేను ఎందుకు బయటకు పోవాలి సార్ అని చెప్పి. అంటే నాగార్జున గారు అంటే, ఇది దొంగతనాలకి పులి స్టాప్ పెట్టబోతున్నారు. పులి స్టాప్ కాదు, మొత్తం ఇక ఫినిష్ ద ఎండ్ అనేది పలకబోతున్నారు గట్టిగా. కాదమ్మా, ఒక్కసారి చేస్తే బాగుంటుంది, కానీ అన్నిసార్లు కంటిన్యూ రిపీటెడ్గా అదే చేస్తుంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్ చెప్పినందుకు. మాకు కూడా వచ్చింది ఇరిటేషన్. ఆఖరికి ఈ సీజన్ని లేపిన రాజమాత, సంజనామాత, సంజనాదేవి అని ఇన్ని మాట్లాడుకొని కరెక్ట్గా నిన్న మన దొంగతనాలప్పుడు ఏంది ఇదే కంటిన్యూగా రిపీటెడ్గా, ఇది ఒక్కటే నా మార్గం, ఇంకోటి లేదా? గిచ్చాలి గిల్లాలి అని అంటే ఇదొకటే పద్ధతి, ఇంకో రకంగా ఉంటుంది కదా. రెండు నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న గురించి ఏమనుకుంటున్నావు చెప్పు అని అంటే, స్టాండ్ తీసుకోడు సార్, వేస్ట్, స్టాండ్ లేదు దేనికి కూడా. అంటే అండర్స్టాండింగ్ ఉందా అంటే అది కూడా లేదు సార్, చేతులు అంటే ఏమంటుంది, లేదు సార్ హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. దీని అర్థం ఏంటో చెప్తా. యాజ్ ఇట్ ఈజ్ తెలుగులో మనం మాట్లాడుకునే కామన్ పదం ఏంటంటే చేతులు దులిపేసుకుంటాడు అని అర్థం. ఆమె కన్నడలో ఊహించుకొని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని తెలుగులో చెప్పేసరికి అట్లా అయింది అన్నట్టు. నెక్స్ట్ శ్రీజ గురించి చెప్పమంటే 1000% వరస్ట్ ఆర్గ్యుమెంట్ నుంచి 300% దిగింది సార్, కొంచెం బెటర్ అవుతుందని చెప్పింది. యాక్చువల్లీ శ్రీజ లాంటి పర్సను, నిజం చెప్తున్నా, శ్రీజ లాంటి పర్సను దొంగతనం చేయడానికి రెడీ అయిపోయి సంజనాకి సపోర్ట్ చేసి దివ్యనికిత బట్టల్ని దొంగతనం చేసింది అన్నప్పుడే కంప్లీట్గా సరెండర్ అయిపోయింది అన్నట్టే. ఇది సంజనకి సరెండర్ అయిపోయింది. ఎందుకంటే ఇది నెగిటివ్గా పోతుంది, మనం కొంచెం కంట్రోల్ కావాలని అనుకున్నట్టుంది, కొంచెం సరెండర్ అయిపోయింది. ఫన్నీగా ఉండాలి, మనం కొంచెం ఫన్ జనరేట్ చేయాలని చెప్పి అక్క బాటలో నడిచిన చిన్ని చెల్లి. నెక్స్ట్ ప్రతిరోజు బర్నీ గురించి చెప్పమనంటే, బర్నీ అన్న లేచి రియల్లీ మిస్ యూ సంజన గారు అని చెప్పి అంటాడు. అనగానే నువ్వే కదా అయ్యా బయటకు పంపాలి. కానీ బర్నీ అన్న దగ్గర ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే, ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు అక్కడ స్టాండ్ తీసుకొని సంజన గురించి నేను మాట్లాడతా అని చెప్పి గట్టిగా స్టాండ్ తీసుకొని మాట్లాడి ఉంటే కనుక బర్నీ అన్న గ్రాఫ్ జమ్మని పెరిగేది. అస్సలు ఒక్క దగ్గర కూడా స్టాండ్ తీసుకోడు. ఆయనకేమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ ఇమాన్యుల్ని పంపుతూ ఉంటాడు, ఆయన స్టాండ్ తీసుకోకుండా. ఇది దారుణం అబ్బా. బేసిక్గా నిన్న సంజన గురించి కొట్లాడగలిగే ఏకైక వ్యక్తి అక్కడ ఆయన ఒక్కడే. ఆయన పెద్ద వాయిస్ ఉంది, గట్టిగా మాట్లాడి లాజికల్గా 4 పాయింట్లు పెట్టి, ఆమె లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు, ఆమె లేకపోతే అసలు ఈ షోకి ఊపు రాలేదు, అసలు మొత్తం ఆమె చుట్టూ కథ తిరిగింది, అట్లాంటి ఆమెను ఎట్లా ఎలిమినేట్ చేస్తాం, వేరే వాళ్ళు లేరా, ఎందుకు పనికిరాని స్క్రాప్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకుందాం, ఎందుకు అనవసరంగా ఇట్లా అని చెప్పి కనీసం ఒక 4 పాయింట్లు పెట్టి కొంచెం అన్న ఫైట్ చేయడానికి ట్రై చేస్తే బాగుండేది. తానా తందానా అంటే ఎట్లుంటుంది. అందుకే అంటుంది ప్రతిరోజు అన్న చెల్లిలో ఉండాలని లేదన్నా, ఎప్పుడు ప్రాబ్లం ఉందో ఆ రోజు నిలుచుకోవాలి. అంటే ఆ రోజు మన కోసం నిలబడ్డాడు కరెక్ట్గా అన్న కానీ తమ్ముడు కానీ చెల్లె కానీ అక్క కానీ ఏదైనా ఉంటుంది. నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు సపరేట్ ఉంటే ఏముంది అన్నట్టుగా. ఈ దెబ్బతో బర్నన్న నెక్స్ట్ నుంచి యాక్చువల్లీ హరీష్ వర్సెస్ సంజన జరుగుతుందా, లేదు బర్నీ వర్సెస్ సంజన జరుగుతుంది. ఇక తర్వాత రైవల్రీ గట్టిగా ఉండబోతుంది. ఎందుకంటే హరీష్ గురించి సంజనక మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడింది. ఈ మనిషి గురించి హరీష్ గురించి చెప్పానంటే, ఈ మనిషి గురించి ఏం చెప్పాలా ఏం చెప్పకూడదు ఏంది అసలు ఏం అర్థం కాదు. ప్రతి దానికి ఓన్లీ గొడవ ఇంకేం ఉండదు. ఇట్లాంటి మనిషితో ఉండడం ఓవర్వెల్మింగ్ చాలా టఫ్గా ఉన్నది. అండ్ ఏదో ప్రైమ్ మినిస్టర్ని లోపల కూర్చుని పెట్టినట్టే ఉంది, అట్లా ఫీల్ అవుతాడు. తనతో బ్రతకలేం, తనతోటి యాక్సెప్టే చేయడు దేన్ని కూడా. ఇది 100%, 200%, 300% ట్రూ. ఎవరైనా యాక్చువల్లీ ఈ షోలో వర్కౌట్ అయ్యింది, కానీ బయట ప్రపంచంలో ఇట్లాంటి యాటిట్యూడ్తో చాలా కష్టం అయిపోద్ది. ఎందుకంటే అఫ్కోర్స్ మనకు బయట గురించి సంబంధం లేదులే, అన్ని రకాల మనుషులు ఉంటారు బయట. కానీ అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో ఇట్లాంటి వాళ్ళు ఉంటే మనం మాట్లాడలేం, సైలెంట్ అయిపోతాం. అఫ్కోర్స్ ఆయన బయట ఇట్లా ఉంటాడా అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటే ఏమో మరి అతని పర్సనల్ లైఫ్లో ఇట్లా ఉంటాడో ఉండడో తెలియదు కదా.
7 ఏళ్ల వనవాసంలో, అజ్ఞాతవాసంలో అప్పుడు ఎట్లుండో మనకు తెలియదు కదా. రైట్, నెక్స్ట్ హరీష్ది అయిపోయింది. ఆ తర్వాత సీరియస్గా చూస్తుండే కదా హరీష్. ఆ తర్వాత జరుగుతుంది అనమాట అసలు ఆట అంతా కూడా. లోపలికి రానియను నో, ఎవరు చేస్తుంటారు ఎవరు నో అంటే నేను నో రానివ్వను అని చెప్పి కూర్చున్నాడట. రైట్, నెక్స్ట్ రాము రాథోడ్ గురించి. రాము రాథోడ్ మాత్రం నిన్న మాట్లాడిన మాటలు కంప్లీట్లీ బ్లండర్ అబ్బా. ఎందుకంటే సంజన రాము రాథోడ్ని ఎప్పుడు అట్లా తక్కువ చేసి చూడలేదు. ఎప్పుడు కూడా ప్రేమగా రామయ్య 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 అనుకుంటూ రమయ్య వస్తావయ్య అన్నంత ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. అటువంటిది రాము రాథోడ్ నిన్న అంత చీప్ ట్రిక్స్ ఇవన్నీ ఎట్లాంటివి మన లైఫ్లో అట్లాంటివి యూజ్ చేయము, అంత చీప్ మెంటాలిటీ అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆమెకు కొంతమంది ఫేవర్గా ఉంటే ఒక తీరుగా ఉంటుంది, ఫేవర్గా లేకపోతే ఇంకో తీరుగా ఉంటుంది. యాంటీగా అయితే మాత్రం ఖచ్చితంగా పగబట్టినట్టు ఉంటుంది, కానీ ఫేవర్గా లేకపోతే అనేది ఉండదు. రివర్స్ మాట్లాడి రివర్స్లో కొట్లాట అయితే వాళ్ళతో లొల్లి అయితే అప్పుడు పగబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి, గుణపాఠం నేర్పాలి అనే కైండ్ ఆఫ్ థింగ్లో ఉంటుంది. కానీ తక్కువ చూస్తుంది ఎక్కువ చూస్తుంది అని ఎట్లాంటి ఉండదు. అయితే రామరాథోడ్ని గట్టిగా ఏంటి కొంతమందిని పెద్దగా చూస్తా, కొంతమందిని చిన్నగా చూస్తా. ఎప్పుడు ట్రీట్ చేసింది పెద్దగా చిన్నగా, నిన్నెప్పుడు చిన్నగా ట్రీట్ చేసింది బిడ్డ చెప్పు అన్నది. ఎంత చీప్ అమ్మా ఇవి అని అంటది. అంటే ఎంత చీప్ అమ్మా ఇవి అంటే నేను చీప్ అని అనలేదు, చీప్ అని నేను అనలేదు అని అంటే రామరాథోడ్ అంటే నేను ఏం చీప్ అని అనలేదు అంటే ఉంది రికార్డింగ్ ఊరుకో అని చెప్పి గట్టిగా సీరియస్గా అయింది. ఆ తర్వాత ఈ మంజల్ హార్ట్ వెల్మింగ్, హార్ట్ వార్మింగ్ ఎంతమందికి ఎమోషనల్గా అనిపించింది. ఇదంతా వెళ్ళదు లోపలికి వస్తుంది మనకు తెలిసిన వాళ్ళిద్దరి బాండింగ్కి ఆ ఎమోషనల్ థింగ్కి నాకైతే కరెక్ట్ అనిపించింది. ఒకసారి అయ్యో అంటే ఆ సీన్ చూడడానికి చాలా ఎమోషనల్గా అనిపించింది. ఒళ్ళో పడుకుంటే మా అమ్మ గుర్తొచ్చేసారు అని చెప్పి ఇట్లా మాట్లాడము, ఊరుకోరను ఏడవకరా అని చెప్పి ఇవ్వనడం, ఇద్దరు ఏడవడం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సరే దిస్ ఈజ్ ద వే ఓకే బాయ్ అని చెప్పి అట్లా పంపిస్తారా. అట్లా సంజన అక్క పోతూ ఉంటుంది. లాస్ట్కి వస్తుందాకా పోయేదాకా ఆపుతారు. అక్కడ సంజన ఎలా ఎలిమినేట్ అవుతావు అమ్మా నువ్వు, ఆడియన్స్ ఓటింగ్ లేకుండా, ఆడియన్స్ నీకు ఓట్ లేకపోతే కనుక ఎలిమినేట్ అవుతావు, కానీ నామినేషన్లో లేనప్పుడు నిన్ను ఎందుకు ఎలిమినేట్ చేస్తారు, హెల్త్ రీజన్స్ ఉంటే ఎలిమినేట్ చేస్తారు, లేదు కదా వచ్చాయని చెప్పి పిలిచి నిన్ను లోపలికి పంపాలంటే కొన్ని పనులు ఉన్నాయి. అక్కడ లోపల ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా నిన్ను యాక్సెప్ట్ చేస్తే లోపలికి పంపిస్తాం, లేదంటే లేదు అని చెప్పి సంజనకి ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఎంతమంది సపోర్ట్ చేయాలంటే బాయ్స్ నుంచి సపోర్ట్ సరిగ్గా రాలేదు అని నిన్న. అండ్ ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా. బాయ్స్ నుంచి మరి ఇంకెవరు సపోర్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే కళ్యాణ్ డిమాను సపోర్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళిద్దరు పొమ్మని చెప్పారు. బర్నాన్న సపోర్ట్ చేయడానికి లేదు, హరీష్ సపోర్ట్ చేయడానికి లేదు. వాళ్ళందరూ పొమ్మని చెప్పిన వాళ్ళు, రమ్మని చెప్పడానికి అధికారం లేదు. ఇక సుమన్ అన్న నా సిగరెట్ దాచిపెడుతుంది అయ్యా వద్దని చెప్పి నేను చెప్తాడు. సో అందరూ వద్దనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇమాన్యుయల్ వెల్కమింగ్ ఉన్నాడు. ఇటు సైడ్ లేడీస్ దగ్గర నుంచి ఈమె లోపలికి రావాలంటే మీరు ఎస్ అంటున్నారుగా కొన్ని సాక్రిఫైజులు చేసి లోపలికి పంపిస్తామని అంటే సీజన్ మొత్తానికి తనుజాకి ఏది ఇంపార్టెంట్ చెప్పండి. ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా బిగ్ బాస్లో, తనుజాకి ఏది ఇంపార్టెంట్, ఏది ఇష్టం, ఏది విపరీతమైన ఇష్టం, దేనికోసం ఆమె ఏమైనా చేయగలుగుతుందో, ఏ వస్తువు కోసం ఏ ప్రోడక్ట్ కోసం ఆమె ఏమైనా చేయడానికి రెడీగా ఉంటుందో, ఎంత స్కిట్ ఏమన్నా జోక్ ఏమన్నా ఏదైనా చేయడానికి రెడీగా ఉంటుందో అటువంటి వస్తువుని సాక్రిఫైస్ చేసింది. అదే కాఫీ. ఐ మీన్ వస్తువు కాదు, ఫుడ్ ఐటమ్ అనుకో. రైట్, తనకి ఇష్టమైన కాఫీని సాక్రిఫైస్ చేసింది. సో తను కాఫీని సాక్రిఫైస్ చేయడం కూడా సరిపోలే, ఇంకా కావాలి. ఇంకా కావాలంటే ఏం చేయాలి, రీతూ చౌదరికి ఆల్రెడీ జుట్టు ఇడిగా ఉంది, రీతూ చౌదరి హెయిర్ కట్ చేసుకోవాలి. హెయిర్ కట్ చేసుకుంది. సో ఇలాంటి సాక్రిఫైజులు అన్నీ చేయడానికి ఎవరైనా హెయిర్ కట్ చేసుకోవాలి, ఎవరైనా సాక్రిఫైస్ చేయాలంటే ఇక్కడ కాఫీ తనుజ సాక్రిఫైస్ చేసింది అండ్ రీతు హెయిర్ కట్ చేసుకుంది. ఇంకా కొన్ని సాక్రిఫైజులు మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. అట్లాంటి కొన్ని సాక్రిఫైజుల తర్వాత లేడీస్ అందరూ వామ్ వెల్కమ్ చేయడంతో రానిలా మహారానిలా హౌస్లోకి ఎంటర్ అయ్యింది. అది సంజన గల్రాని ఎంటర్ టు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఇక నుంచి మనం చూడబోతున్నాం ఖచ్చితంగా హరీష్ వర్సెస్ సంజన, బర్నీ వర్సెస్ సంజన, రాము వర్సెస్ సంజన. అండ్ సంజన టీంలో ఉండడానికి చాలామంది గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు శ్రీజ లాంటి వాళ్ళు అంతా సరెండర్ అయిపోతారు. ఇప్పుడు ప్రియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మూసుకొని సంజన పక్కకు వచ్చేస్తారు, సంజన వెనకాల వచ్చి నిల్చుంటారు. ఇది దిక్కు ఇమాన్యుయల్ ఇటే వస్తాడు మ్యాక్సిమం, బర్నన్నకు అటు ఉంటాడు ఇటు కూడా ఉంటాడు. సో మంచి ఫైట్ రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ టీం వేసిన స్కెచ్ ఇది. అర్థమైందా, ఎవరి మనసులో ఎవరి గురించి ఏముంది, సంజన గురించి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, సంజన వీళ్ళ గురించి ఏమనుకుంటుంది మొత్తం కుల్ల బయట పెట్టేసి ఇక కొట్టుకొని పోండి అని చెప్పి లోపలికి పంపించారు అనమాట. సండే ఎపిసోడ్ కొంచెం ఎంటర్టైనింగ్గానే జరుగుతుంది. సండే ఎపిసోడ్లో చాలా అప్డేట్స్ వచ్చినాయి సండే ఎపిసోడ్కి సంబంధించినవి, కానీ అది చేద్దాం సపరేట్గా నైట్ చేసే ప్రయత్నం చేస్తా. నేను ఈవెంట్కి పోతున్నా, ఈవెంట్కి పోయి వచ్చిన తర్వాత చేస్తా, ఓకేనా. రైట్, నైట్ కొంచెం లేట్ అవుతుంది, అఫ్కోర్స్ ఎప్పుడైనా లేట్ అవుతుంది కాదు, కానీ ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఈవెంట్ ఉంది తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున, ఒక సెలబ్రేషన్, అది మ్యాటర్, ఓకేనా. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.